హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఇంకా అదే 6కి అయితే లేసాను. అలాగా 5:30 నుంచి అలారం పెట్టుకుంటాను. ఈరోజు అయితే లేగలేకపోయినమాట. నిన్న మరి బయటికి వెళ్ళాం కదా చిన్న తిరుపతి. దానివల్ల మార్నింగే నేను 4కి అయితే లేచి వెళ్ళాము. 4కి అయితే లేచి తర్వాత అయితే స్నానం చేసి 5 గంటలకు రెడీ అయిపోయాము. ఇంకా తర్వాత అయితే వీడియో అయితే చిన్న తిరుపతి వీడియో అయితే త్వరలో పెడతాను. దాంట్లో చూడండి ఏమైంది ఏంటన్నది అయితే కనుకండి. దానివల్ల మాకు ఇప్పుడైతే ఈరోజు నిన్న మధ్య పొద్దున్న నుంచి ఇంకా అలా తిరుగుతున్నామేమో. ఇంటికి వచ్చి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా దానివల్ల చాలా నీరసం అనిపించింది. మార్నింగ్ లేసి ఈవినింగ్ మాకు తిరుగుతున్నాం కనీసం కూర్చోకుండా. ఇంకా దానివల్ల ఏమైందంటే నీరసంగా ఉండి ఇంక ఈరోజు మార్నింగ్ నైట్ అయితే నేను చెప్తే నమ్మరు. నేను ఆ టైంకి ఇప్పుడు వచ్చి ఎప్పుడు పడుకోలేదండి. నా పెళ్ళేగా అయితే ఒక్కసారి కూడా ఆ టైంకి అయితే పడుకోను. మ్యాక్సిమం 12 అయిపోద్ది పడుకునే. కానీ నిన్న తిరిగి నాకు అసలు ఇంటికి వస్తే ఇంకా అన్నం కూడా తిరుగుతుంది కాలేదన్నమాట. ఇంకా పడుకోవాలనిపించేసింది. నేను అసలు ఏం కూడా నాకు ఏదో కష్టపడి వీడియోస్ నేను సరిగా అప్లోడ్ చేయలేదని చెప్పేసి వాటి కోసం అయితే 10 గంటల వరకు అయితే ఉన్నానండి. నేను 10 గంటల వరకు ఉంటే 10 గంటలకి ఇంకా అలాంటి అయితే 8:30కి అయితే భోజనం కూడా చేశాను. కొంచెమే తిన్నాను, ఎందుకంటే బాగా ప్రయాణం చేసి వచ్చాం కదా. దానివల్ల అయితే నాకు అన్నము తినబుద్ధి కాలేదు, నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా దానికోసం నేను ఏం చేశానంటే కొంచెం పెరుగన్నం తినేసి ఉన్నదంతా ఇంకా నేను అసలు నేను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా భోజనం పెట్టలేదు. ఇంకా మా ఆయన గారు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కలిసి ముగ్గురిని అతికి తెలుగు పాత్ర తినిపించారన్నమాట. ఆ చిన్నపిల్ల కదని చెప్పేసి ఇంకా నాకంటే చాలా నీరసంగా ఉందండి. అసలు బస్సులో నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కుడుకుపాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి నాకు ఎంత నిద్ర లేకపోయినా కుడుకుపాట్లాడేది. అలా బస్సులోని మా అమ్మాయిని ఒళ్ళో పెట్టుకొని కుడికొచ్చేది అనమాట. నిద్ర వచ్చేసింది. ఎక్కడైనా ఒళ్ళో అది తల్లి పడుకుంది కదా, జారిపోద్దని భయం వేసేది మాట. నిద్ర పునుగు వచ్చేసి రాపులేకపోయేదాన్ని. అంతలా ఉందండి నిన్నైతే. అసలు చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు వచ్చి అంత నీరసం ఇప్పుడు ఎంత నిద్ర లేకపోతే నాకు అలాంటి పరిస్థితి రాలేదు. ఏంటంటే చాలా కునుకుపాట్లు ఆడేసింది. కునుకుపాట్లు వచ్చేసాయి. పైకి ఇంటికి వచ్చాక నైట్ అయితే ఏ పని చేయబోతే కాళ్ళు చూస్తే పగిలిపోయి బాగా నొప్పులు వచ్చేసేయండి. ఇంకా అందుకని ఇంకా వచ్చి రాక టీ పెట్టుకొని తాగేసి స్నానం చేసి ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్గా ఉంది. మార్నింగ్ తుడిచి వెళ్ళాము. ఇంకా ఎవరు తుడిచినట్టు వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా నాకు ఇల్లు చెత్తగా లేదు కదా, ఇల్లు అయితే తొలలేదు. ఇంకా తర్వాత రైస్ అయితే వండుకున్నాము. ఇంకా పెరుగన్నం వేసుకొని కొంచెం ఆవుక పచ్చడి అది వేసుకొని తినేసి ఇంకా పడుకోవాలి. అయితే కొంచెం తినేసి ఇంకా మా అద్దరి తెలియదు తినిపించింది ఫస్ట్. అదే కప్పులో కొంచెం అన్నం పెట్టుకొని పెరిగేసుకొని తినేసి ఇంకా నేను మంచం ఎక్కేసి మాటండి. ఇంకా అసలు ఆ తర్వాత అయితే ఇంకా లేకపోతే కాలేదు. ఇంకా మా అబ్బాయి కూడా ఫస్ట్ 9 గంటలకి పడుకుంటుపోయాడు. 9:30 పడుకుంటుపోయాడు. ఇంకా మా అన్నయ్య అబ్బాయి కూడా అదే టైంకి పడుకున్నాడు. 11:30 10:30 ఇప్పుడు పడుకున్నాడు. నాతో పాటు కొంచెం ముందు పడుకున్నాడు. అయితే ఇంకా తర్వాత మా ఆయనగారు అయితే ముందే పక్కిస్తారు 10 ఆ టైంకి అయితే పడుకుని తనైతే. నేను ఎందుకంటే నేను చెప్పిన ఇప్పుడు వచ్చి మా ఇంట్లో ఎవరో అంత టైంకి పడుకుని 12 గంటలకు తెలివేసి ఉండేవాళ్ళం మేము. ఎప్పుడు చూసినా 12 అయిపోయింది. అంత నొద్దురున్నా లేకపోయినా పండగలప్పుడు కూడా పొద్దున్న లేసి వంటలు చేసి అలసిపోయినా కానీ 12 గంటలకి పడుకూడదండి. నా పెళ్ళేకి ఇప్పుడు వచ్చి ఇదే ఫస్ట్ టైం అండి 10:30 పడుకోవడం. 10:30 నిద్రపోయాను కానీ అయినా మార్నింగ్ అయితే అసలు లేగలేకపోయినండి. 6 అవునా లేకపోతే కావట్లేదు అనమాట. కష్టపడి ఓపిక చేసుకుని అయితే లేచి అనమాట. ఇప్పుడైతే కనుకండి ఇప్పుడు లేచి వంట అయితే చేస్తాను. ఇంకా ఎందుకంటే ఇల్లు తర్వాత ఉండాలని చెప్పేసి ఇంకా టైం అయిపోతుంది. మా అబ్బాయికి అయితే 7:15 అతను వచ్చేస్తారనమాట. దానికోసం ఇప్పుడైతే వంట చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదైతే రైస్ అండి. నేను ఇంకా రైస్ అందరి కోసం వండేస్తున్నాను. తర్వాత చూడిపిన జావండి ఇంక ఈజీగా ఉప్మాలు ఏం చేయట్లేదు. ఇడ్లీ గట్ట ఏం కాదు, ఇంక ఇది ఒకటి చేస్తాను అనమాట. చూడిపిన జావా సులువుగా అయిపోతే మా అబ్బాయికి ఇష్టమండి. ఇదైతే పెరిగేసి పెట్టేస్తాను. ఏ కూర ఉన్నా మా అత్తయ్య వచ్చే కూరగాయలు తెస్తే అప్పుడైతే వంట అయితే ఇంకా రేపు వండుతాను. అప్పుడైతే తెలుస్తుంది, ఇప్పుడు దాకా తెలియదండి నాకు. టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది అయిపోయింది. రైస్ కూడా వాచేసాను. ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను నా కోసమని. ఇప్పుడైతే పరిస్థితి మా అబ్బాయి రావాలి. లేపొచ్చి వాడికైతే స్నానం చేయించాలి. ఆల్రెడీ నీళ్ళు పెట్టేసాను అండి. ఇంకా నీళ్ళు వరిగిపోయినాయి కాబట్టి అటు బ్రష్ స్నానం చేస్తే కరెక్ట్గా ఇప్పుడైతే టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇంకో అరగంట ముందే లేపుతాను. మా బాగా తిరిగాడు కదా, ఈరోజు అయితే కొంచెం లేట్గా లేపుతాను అనమాట అండి. ఇంకా తర్వాత అయితే ఇంకా తను లేపేసి ఇంకా నేను స్నానం చేసాక ఇంకా చూడిపిన జావ తాగి ఓన్లీ పెరిగానో పెట్టేసి పంపించేస్తాను. ఓకే, మా అబ్బాయి లేపడానికి వెళ్దాం రండి. మా అబ్బాయి అయితే ఇప్పుడు కూర్చున్నాడు అనమాట. ఇవాళ కొంచెం లేట్గా లేచాడు. పాపం తొందరగా పడుకున్నాడు. రాత్రి 9:30 కల్లా పడుకున్నాడు. పాప ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా 9:30 పడుకోడు. ఎంత మార్నింగ్ 6కి 6:30 లేపుతాను ఉత్తప్పుడు అయితే కనుక. ఆ టైంలో లేచినా కానీ వీడైతే నైట్ అయితే తొందరగా పడుకోలేదు. నైట్ అయితే కరెక్ట్గా 10 దాటిగా పడుకుంటాడు. మార్నింగ్ ఎంతగా లేకపోయినా లేకపోతే మాట మొహం. అందుకని ఆడికి ఉత్తరోజు చాలాసార్లు మొహం కళ్ళు వదిలిపోయింది. ఎందుకంటే నిద్ర సరిపోక
మార్నింగే లేగాలి కదా 6:30 లేచి ఏం చేస్తే స్కూల్ నుంచి ఇచ్చి రాగానే తినేసి పడుకోలేడు, అలా పడుకోడు, తెలివేసి ఉంటాడు అనమాట. అదైతే ఇంకా అందరూ పడుకున్నారు. ఈడు కూడా పడుకుంటాడు ముందే, మాకంటే ముందే పడుకున్నాడు వాళ్ళ నాన్నగారి కంటే. ఫస్ట్ అయితే ఇంకా చెల్లి పడుకున్న తర్వాత అయితే ఈడు పడుకుంటూ పోయాడు. ఇంకా మేము తర్వాత అయితే నేను మా ఆయన మా అన్నయ్య అబ్బాయి అలా ఒక్కొక్కరు పడుకుంటూ పోయమాట, బాగా కలిసిపోయాం కదా. అందుకోసమని ఈడైతే ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా 9:30 అయితే పడుకోలేదండి. ఎప్పుడైనా పొద్దున్న 6:30 లేచినా కానీ ఇవాళైతే పాపం నిద్రపోయాడు. ఇంకా టైం ఎక్కువ పడుకుని కుడుకుపాట్లు అయితే ఆడుతున్నారు చూసారా. పద బ్రష్ చేసుకుంది అన్నాడు. హాయ్ చెప్పు, హాయ్ నాడు బ్రష్ చేసుకో వెళ్ళు. బ్రష్ ఫాస్ట్గా చేసుకుని టైం అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎందుకు ఇంత ఆశ్చర్యం ఎందుకు పోతుంది అసలు. మేము ఎప్పుడు 11 కూడా కాదు 12 దాటిగా పడుకుంటానండి. నేనైతే కనుక 12:30 1 గంటకు పడుకుంటాను అనమాట. మార్నింగ్ 5:30 లేకపోయినా వచ్చినా అదే టైం పడుకుంటాను అనమాట. ఈ మధ్యకాలం అసలు అందుకని నిద్ర సరిపోవట్లేదండి. ఇంతకుముందు అయితే మా అబ్బాయి అయితే 8:45కి వెళ్ళేవాడు. అప్పుడైతే అతను అయితే 8:30కి వచ్చేవారు అనమాట. అందుకేసి నేను 7కి ఆ టైంకి అయితే లేచిందని నాకైతే అలా ఏమనిపించేదే కాదు. ఇప్పుడైతే కరెక్ట్గా 5:30కే లేకపోతే వస్తుంది అన్నమాట. 1:30 ముందు అయితే లెగుస్తున్నాను. టైం కూడా 12:30 1 గంట అయిపోయింది. మా అమ్మాయి చనిపోకపోతే పడుకోవడానికి అయితే దానివల్ల అయితే నాకు నిద్ర సరిపోవట్లేదు. రాత్రి అయితే నాకు భలే అనిపించింది. ప్రశాంతంగా ఇలా రోజు 10:30కి పడుకుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. కనీసం 11 గంటలు పడుకున్నా బాగా అనిపిస్తుంది అండి. అసలు 11:30కి అసలు ఎప్పుడు అలా టైంకి అసలు పడుకోవట్లేదు మేము. మా అబ్బాయి కూడా పడుకోవట్లేదండి. ఇంకా మా ఆయనగారు అయితే కనుక మేము అందరం పడుకుని పోతాను, అందరం పడుకుని పోతారు. ఎందుకంటే నేను నిద్రపోతాను అనమాట. ఇంకా మేమేమో అలా మా అమ్మాయి మా అబ్బాయి అటు ఇటు తిరుగుతుంటే అలా చేస్తుంటారు, పడుకోనమాట. అందరూ 12 దాటికి పడుకుంటాము. నేనైతే వీళ్ళందరూ పడుకున్నా కానీ లైట్లు ఆపుకొని ఇంకా అన్నీ ఏమున్నా అన్నీ చక్కబెట్టుకొని 12:30 1 గంటకు అయితే పడుకుంటున్నాను. నేను నిద్ర సరిపోవట్లేదు. రాత్రి ప్రశాంతంగా ఉందన్నమాట అండి తొందరగా పడుకోవడం వల్ల. ఇంతకుముందు అయితే మా అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు ఈ రాజమండ్రి వచ్చేకి 12 గంటలకు అయితే అలవాటు అయిపోయింది. కానీ ఇంతకుముందు మా ఊర్లో ఉన్నప్పుడు అసలు టైం కూడా తెలియదండి. ఏ టైం పడుకున్నామో మేమైతే 7:30 8 కల్లా భోజనం చేసేవాళ్ళం అనమాట మా ఊర్లోన. నేను 10 అసలు 10 కూడా కాదు 9 కల్లా పడుకుంటూ పోయేవాళ్ళం. అసలు 10 అయితే సమ్మర్లోనే 10 పడుకుంటూ వాళ్ళం అన్నమాట అండి. అప్పటి వరకు సరదాగా ఆటలు ఆడేవారు అనమాట అక్కడైతే కనుక. అంతే తప్ప అసలు మా అమ్మగారు ఊర్లో ఎవరు ఆ టైంకి అసలు తెలివేసి ఉండండి. ఇప్పుడైతే అక్కడ కూడా అలా తెలివేసి ఉంటున్నారట. మీ చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఊర్లో కానీ పూలు గట్టు ఉండి కాదు కదా, ఫోన్ చూసేవాళ్ళం కాదు, పైగా టైం తెలిసింది కాదు. మేమైతే ఇంకా భోజనం చేసామా 7:30 8 కల్లా మాకు ఆకలి వేసి తినేసేవాళ్ళం. ఇంకా నిద్రపోయేవాళ్ళం. అవి ఇలా టీవీలు గట్రా చూసేవాళ్ళం కాదు. ఎక్కువ ఇంకా చూస్తే ఏదో కొంచెం చూసేవాళ్ళం. అది కూడా మా అక్కడికి చూసేదానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ టీవీలో చూడకపోవడం ఏముంది 9:30 కల్లా ఇంకా పడుకుంటూ పోవడం. ఒకసారి 9 గంటలకే పడుకుంటూ పోవడం అంటే మార్నింగ్ 6 కల్లా వేసేవాళ్ళం. లేదంటే సండే మాత్రం 7:30 లేసేది అనమాట. అలాంటిది ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాక ఒకరోజు కూడా నేనైతే ఆ టైంకి అయితే పడుకోలేదండి. చిన్నప్పుడు పడుకునే టైంకి చిన్నప్పుడు ఏం కాదు, నేను ఇంటర్మీడియట్ వరకు అదే టైంకి పడుకునేదానండి. తర్వాత ఇక్కడికి వచ్చాక నా టైం మారిపోయింది మాట అండి. ఇంటర్ చదివే వరకు నేను 9:30 లెవెల్లో పడుకునే వాళ్ళనట. ఎప్పుడు నేను ఫోన్ యూజ్ చేయలేదు. ఇంటర్ చదివే ఫోన్ యూజ్ చేయలేదండి. ఉన్నాయి కానీ అయితే ఫోన్ మనకి ఎంత కొన్ని స్తోమత లేదు అప్పుడైతే. ఇంకా మా అమ్మగారు ఎప్పుడు కొనివ్వలేదు మాకు. ఇంకా ఫోన్లు గట్రా ఇప్పుడు వాడేవాళ్ళం కాదండి. ఇంకా మా ఫ్రెండ్లు కూడా ఎవరు వాడలేదు అన్నమాట అప్పుడులోన. ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి వచ్చాక నేను ఏదో చిన్న వర్క్ చేసేటప్పుడు అప్పుడే చిన్న ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట అండి, తక్కువ రేటుది. అప్పుడు దాకా అప్పుడు 8 డిగ్రీ చదువు ఆ టైంలో అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు ఫోన్లు చిన్న ఫోన్లు ఉండి కదా, నోకియా ఫోన్ గట్రా అవి అయితే ఉండి కానీ నేనైతే తీసుకోలేదు. టచ్ ఫోన్ గట్రా ఉన్నాయి కానీ అవి మన సైడ్ లేవు. అప్పుడు డబ్బులు ఎక్కువ రేటు ఉండి కదా అవి అయితే కనుక. ఇంకా తక్కువ రేటుగా ఫోన్లు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇంకా లేని వాళ్ళందరూ ఉన్నవాళ్ళు మాత్రమే టచ్ ఫోన్లు అటు యూజ్ చేసేవారు కదా అప్పట్లో అయితే కనుకండి. ఇంకా ఇలా అప్పుడు ఒక అమ్మాయికి ఉండదండి మా ఫ్రెండ్, అందుకండి అదే ఇలా మడత పెట్టి తీసే ఫోన్ అన్నమాట. టచ్ ఫోన్ తను ఒకదానికి ఉండేది, ఇంకెవరికి ఉండేది కాదండి. ఫోన్లు అసలు అంత కొనేస్తాం అప్పట్లో మాకు ఏం లేదండి. ఇంకా చిన్నప్పుడు అయితే కనుక మా అమ్మాయిలు గట్ట మాకైతే కొనివ్వలేదు ఎప్పుడు. ఇప్పుడు అందరికీ ఫోన్లు గట్టి ఇచ్చేస్తున్నారు కానీ. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మా అబ్బాయి స్నానం చేస్తున్నాడు. తర్వాత అయితే ఇంకా టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోతాడండి. టిఫిన్ చూడుకుని జాబ్ తాగి వెళ్ళిపోతాడు. ఇంకా ఆడ క్యారెట్ సర్దిస్తాను, పెరుగు మాత్రం వేయాలండి. ఇంకా ఇలాంటి పరిస్థితి అన్నమాట. నేను ఎప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నైట్ అయితే తొందరగా పడుకోవడం చెప్తున్నానండి. వీటండి అయితే ఊరు బాగా ఎంత ప్రయాణం చేసినా నాకు నిద్రపోలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. ఏదో ప్రయాణం చేసి అలసిపోయి పడుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం. దేవుడి దేవుడు రోజులకి 10:30 11 గంటలు పడుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆరోగ్యంగా చాలా మంచిది ఉంటుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమే చెప్తున్నానండి. ఇలాగ మనం తొందరగా పడుకోపోతే పొద్దున్న నీరసంగా ఉంటుంది. సరిగ్గా మళ్ళీ పొద్దున్న పడుకునే అవకాశం ఉండదు నాకు. ఎందుకంటే మా పాప అది లేచిపోయి తిరుగుతుంటుంది, ఇంకేం పడుకుంటాము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా ఈ రోజైతే బాగానే ఉంది. మనసు అయితే ప్రశాంతంగా పడుకొని తొందరగా పడుకోవడం వల్ల అయితే కనుక ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. కర్రీ వచ్చాక ఉంటానండి.
ఓకేనా. ఇంకా మీకు మీద అయితే మీకు ఇలాగ మినీ వ్లాగ్ అదే సారీ డైలీ వ్లాగ్స్ అయితే ఒక 2-3 రోజులకి ఖచ్చితంగా తీసి పెడుతుంటారు చూడండి. ఇప్పుడైతే మా అబ్బాయి స్నానం చేస్తున్నారు, వచ్చేటట్టు ఇంకా తనకైతే రెడీ చేయాలి. మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే మా అబ్బాయి స్నానం చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు మాట అండి. ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇంకా తర్వాత అయితే 2 బ్యాగులని చూసారా, 2 బ్యాగులు ఒకటేం పెద్ద బ్యాగ్ స్కూల్లో వదిలేసి కింద ఉన్నది, రోజు చిన్న బ్యాగ్ ఉంది కదా, అయితే తగిలించుకొని వెళ్ళడం కోసమండి అదైతే కనుక. కానీ 2 తీసుకొచ్చాడు, సెలవు కదా 2 days ఎవరైనా తీసుకుంటారని చెప్పేసి తెచ్చాడు చూడండి. మరి కష్టపడి మోసుకొచ్చాడు. మళ్ళీ ఇంకా తర్వాత అయితే అన్ని సర్దుకున్నాడు. తనైతే సర్దుకొని ఆటో అయితే ఎక్కించి పంపిస్తానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ తర్వాత 7:30కి వెళ్ళిపోతారు మా అబ్బాయి అయితే కనుకండి. మిగతా టైం అయితే నేను వీడియోస్ గట్ట వాయిస్ రికార్డ్ కానీ ఇంకా డౌన్లోడ్ చేసుకొని అవి చేస్తుంటాను అనమాట అండి. ఆ తర్వాత మళ్ళీ మా ఆయనగారు లేచాకైతే అండి ఇంకా నేను చోటుపని జావకాసిన ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ చేసుకుని టీ తాగేసి తర్వాత అయితే తన స్నానం చేసి వచ్చేసి చపాతీ తిన్నారని చపాతీ మా అబ్బాయికి పెడుతున్నాను. కానీ మర్చిపోయాను, మా అబ్బాయికి చపాతీ చాలా ఇష్టమండి. కాకపోతే మా అబ్బాయికి పెడదామన్నప్పుడు నేనైతే మర్చిపోయాను అన్నమాట. దానివల్ల అయితే చపాతీ పెట్టలేదు వాడికైతే కనుక. వాడికి మామూలుగా చోటుపని జావ తాగించి పంపించాను నేను. తర్వాత వచ్చేసి ఇదైతే కనుక మా అన్నయ్య అయితే ఇచ్చాడండి. ఏంటని ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ నేనైతే ఇంకా కుదరలేదు, నేను అంతా ఓపెన్ చేయలేదండి. కుదిరితే ఈరోజు షార్ట్ వీడియోలో ఓపెన్ చేసి పెడతాను. మా అన్నయ్య ఫస్ట్ నా పెళ్ళాక ఇదే ఇవ్వడం అండి, అదేంటంటే చూపిస్తాను నేను. తర్వాత వచ్చేసి ఇంకా మా ఆయనగా రెడీ అయిపోయి వచ్చేయండి, స్నానం అని వచ్చాడనమాట. నేనైతే చపాతీ చేశాను కదా, మా హద్వితలు అటు ఇటు తిరుగుతూ తింటుంది అనమాట అండి. ఇంకా మా ఆయనగారు కూడా తినేశారు. ఇంకెళ్ళే ముందు అయితే చోటుపని జావ తాగుతున్నారు. ఇంకా ఈ లోపల అయితే నేను చామదుంపలు అయితే ఉడకబెట్టుకుందాం అని చెప్పేసి అప్పుడు ఇంకా నేను స్నానం చేయలేదు. ఇంకా స్నానం చేసే లోపల చామదుంపలు ఉడుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను చామదుంపలు అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. ఈ లోపల మా అమ్మాయి అయ్యే మొక్కలు చేసి మా ఆయనగారు ఇస్తే అటు ఇటు తిరుగుతూనే తింటుంది అనమాట అది. తర్వాత వచ్చేసి మా ఆయనగారు చోటుపని జావ అయితే తాగారు కానీ కొంచెమే తాగి వెళ్ళిపోయారండి. ఉప్పు ఎక్కువైపోయిందట. నేను చూడండి మార్నింగ్ అయితే దేవుడు దండం పెట్టుకోవాలి కదా, నేనైతే ఉప్పు కూడా చూడను, అందుకోసమే చూడకపోవడం వల్ల ఇంకా సాల్ట్ ఎక్కువైందట. పెరుగు వేసుకొని సరిపోను, నేనైతే పెరుగు వేయలేదండి, చక్కగా ఉందని చెప్పేసి పెరుగు వేయలే. పైగా మా అబ్బాయికి సరిపోయింది అన్నాడు, మా అబ్బాయి తాగాడు కదా, బాగుంది ఉప్పు అన్నీ సరిపోయి అన్నాడు. నేను ఇంకా సరిపోయింది కదా అనుకున్నాను, తెలిసి ఇంకా సరిపడదు మా ఆయనగారు అన్నమాట. తర్వాత అయితే ఇంకా మా ఆయనగారు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారండి. తర్వాత వచ్చేసి మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య గారేమో ఇంకా వచ్చారు కూరగాయలు ఇచ్చి తర్వాత వస్తానని చెప్పి రాలేదు. వచ్చారట నేను స్నానం చేస్తున్నానట. ఇంకా స్నానం చేస్తున్నాను కదా అదే అని చెప్పేసి ఇంకా ఇంటి తనైతే వెళ్ళిపోయారంట. ఈ లోపల మార్నింగ్ హద్వితల్లి వెళ్ళి నేను కూడా స్నానం చేసాను, మా ఆయనకి వెళ్ళి వెళ్ళగానే అయితే కనుక. ఇంకైతే పూజకి అన్ని సామాన్లు తోమేసుకున్నాను, దేవుడి సామాన్లు తోమేసుకుని ఎండబెట్టేసుకున్నానండి. నేనైతే సోమవారం శనివారం శుక్రవారం లక్షవారం చేస్తాను పూజ అయితే కనుక. మార్నింగ్ ఉత్తప్పుడు చేయాలనుకుంటే నేను అగరత్తులు వెలిగించేస్తాను, లేదా ధూపం స్టిక్స్ ఉంటాయి కదా అవి అయితే వెలిగించేస్తాను. ఈ లోపల మా అన్నగారు అబ్బాయి అయితే రెడీ అయిపోయి తనైతే కనుక కాలేజీకి కోసం వచ్చాడు. తనైతే కనుక కాలేజీలో నా సీట్ కోసం అయితే వచ్చారన్నమాట. ఇంకా తను డిగ్రీకి వచ్చాడన్నమాట, ఇంటర్ పాస్ అయ్యి ఇంకా అందుకోసం వచ్చారన్నమాట. తను ఒక్కడే ఏం తెచ్చుకోకుండా వచ్చాడు, సర్టిఫికెట్స్ కూడా. ఇంక వెళ్తానని చెప్పేసి అన్నాడు, సరే అని చెప్పేసి వెళ్ళాడన్నమాట అండి. ఈ లోపల అయితే నేను పూజ చేసుకున్నాను, స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయలేదు నేనైతే కనుకండి. వంట అయితే ఇంకేముంది, పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత అయితే శామదుంపలు ఉడుకుతున్నాయి కదా, శామదుంపలు కూడా ఇంకా ఉడికిపోయినాయండి ఆల్రెడీ అయితే కనుకండి. ఇంకా పూజ అయితే హద్వితల్లి అయితే వీడియో తీయమని కానీ సరిగా తీయలేదు తనైతే కనుకండి. మరి డిలీట్ చేస్తానమాట, పూజ చేసి నేను వీడియో తీయమని ఇచ్చాను కానీ ఆ చిన్న పాప కదా ఇంకా తనైతే సరిగా తీయలేదు అన్నమాట అండి వీడియో అయితే కనుకండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇలాగా మామూలుగా శామదుంపలు అయితే ఉడికిపోయినాయి. ఈ లోపల అయితే ఇంకా పక్క దింపేసుకుని నాకు దింపుతుంటే చెయ్యి అయితే కాలిపోతుందండి, ఎందుకంటే అక్కడ నాకు చిన్న దెబ్బ అయితే తగిలింది. దానివల్ల అయితే కనుక చెయ్యి బాగా నొప్పి వస్తుందన్నమాట. మార్నింగ్ అయితే నేను ఊరు వెళ్ళాం కదా మొన్న చిన్న తిరుపతి, అప్పుడు వెళ్ళినప్పుడు అయితే కనుక నాకైతే తీస్తూ ఉండగానే అయితే కనుక నాకు అదే తలుపు డోర్ తీస్తుంటే నొద్దట్లో మామూలుగా మార్నింగే 4కి లేసాం కదా, ఆ టైం ఆన్ చేస్తుంటే నాకు ఆ డోర్ అయితే కంగారులో విరిగిపోయింది అన్నమాట, దెబ్బ తగిలింది. ఆ చెయ్యి దానికి ఆవిరి తగులుతుంటే నొప్పి వచ్చేస్తుంది అన్నమాట అండి. ఇంకా సరే నన్ను గుడికి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భోజనం దగ్గర నేను హడవెళ్ళి ప్రయాణంగా సరిగ్గా చూసుకోలేదండి. అక్కడ భోజనం చేస్తున్నప్పుడు వేడి సాంబార్ కట్టేసినప్పుడు ముట్టుకుంటే చాలా నొప్పి వచ్చేసింది. ఇంకా అందుకే చూపిస్తాను అన్నమాట అండి, సరిగా కనిపించట్లేదు క్లియర్గానే అయితే కనుక. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే మరగబెట్టుకున్నాను, నాకు చపాతీ అయితే వేసుకున్నానండి. అద్వితల్లి అయితే ఆ చపాతీ ఒకటే తిందాం ఇంకోటి ఇమ్మని అడిగింది కానీ నాకు కావాలని ఆ టైంలో వేసినా సరిపోను, నేనైతే తర్వాత వేద్దామని చెప్పేసి ఊరుకున్నాను.
ఇంకా తర్వాత వేద్దామని చెప్పి ఊరుకొని వేయలేదు మాట. ఇంకా చపాతీలు మా కోసం ఇంకా మా అబ్బాయి తినలేక కాబట్టి మా ఇంకా 10 చపాతీలు ఉంటాయి కరెక్ట్గా 5కి 2 చప్పున. ఇంకా మా అత్తగారు ఎలా తింటారు లేదు కానీ ఆవిడకి అయితే వేయలేదు. నేను ఒక 2 చపాతీలు, మా ఆయనగారు 2 చపాతీలు, మా అన్నయ్య గారు అబ్బాయికి 2, మా అబ్బాయికి ఒక 2 ఇచ్చేసాను అనమాట అండి ప్యాకెట్లు ఈవినింగ్ వేద్దామని చెప్పేసి. ఇంకా మా హద్రితలకి ఫస్ట్ ఒకటి పెట్టాను కదా, మళ్ళీ నాతో పాటు ఒకటి కాల్చేది ఇందాక అడిగినప్పుడు వేయలేదని చెప్పేసి. ఇప్పుడు టైం అయితే 11:15 అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఆల్రెడీ మార్నింగే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి టీ తాగేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఆ టైంలో మరి ఆకలేస్తుంటుంది కదండి. ఇంకా నేను అప్పటికి ఏం తిన్నాం కదా మనం. ఇంకా మార్నింగ్ 6:30కి అయితే టీ తాగేస్తాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళక ముందే. తర్వాత మళ్ళీ అందరి కోసం మళ్ళీ టీ పెట్టుకొని మళ్ళీ టీ అయితే తాగుతున్నాను. ఈసారి అయితే మా అత్తగారు సరిగా టీ తాగట్లేదండి. తను కూడా సోట్ జావ తాగేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంటికి తాగొస్తాను కదని చెప్పేసి. ఇంకా మా అత్తగారు తీసారండి వీడియో అయితే కనుక. ఇప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు వచ్చారు కానీ దాన్ని స్నానం చేస్తే వెళ్ళిపోయింది కదా. తర్వాత మళ్ళీ వచ్చింది మాట 11:15 ఆ టైంకి అయితే వచ్చిందండి. మళ్ళీ వచ్చి ఇంకా సోట్ జావ తాగారన్నమాట. తాగితే ఒక వీడియో తీయమన్నాను, తీసారన్నమాట. పప్పు అయితే ఉడకబెట్టింది కదా, నానబెట్టిన పప్పు అయితే ఉడకబెట్టేసాను. పప్పు సరి పెడదామని చెప్పేసి ఈ లోపల అయితే ఉడికిపోయిన జామదుంపలు పులుసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులుసు కోసం అయితే కనుక నేనైతే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను, తొందరగా పులుసు అవుద్దని. ఎక్కువసేపు పిసకక్కర్లేదు, కాకపోతే చాలా పెయిన్ వచ్చేసిందండి. చెయ్యి బాగా దెబ్బ తగలడం అయితే పులుసు తగిలితే నొప్పి వచ్చింది మాట విపరీతంగా అండి. కానీ నేనే తప్ప ఇంకెవరు పిలుస్తానికి అయితే ఈ పక్కన అయితే బెండకాయలు ఓన్లీ బెండకాయలు మాత్రమే ఉన్నాయి. బెండకాయలు వేసి సాంబార్ అయితే పెట్టేశాను. సాంబార్ కాదని పప్పుసారు అయితే పెట్టేసాను అనమాట బెండకాయలు వేసేసి. ఇంకా కూరగాయలు అయితే నా దగ్గర ఇంకేమీ లేవు అన్నమాట. ఇంకా ఒకటే ఉన్నాయి. ఆనగా ముక్క ఉంది కానీ ఉల్లిపోయింది. ఇంకా టమాటా వేసి బాగా మనకి పప్పుసారు బాగాలంటే టమాటా ఎప్పుడైనా ముక్కల కింద వేయకూడదు, అవి బాగా మెత్తగా పిసికేసుకొని అందులో కలిపేయాలండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. అప్పుడైతే సాంబార్ అయితే ఇంకా సాంబార్ అయితే అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా పక్కనైతే తాలింపు పెట్టేసాను. అప్పటికే కత్తగా పండి దాటిపోతుంది అన్నమాట. పండే టైం అయితే అవుతుంది, 12 అవుతుంది అన్నమాట. 12 గంటలకి సాంబార్ ఇంకా అయిపోయిన వెంటనే ఆల్రెడీ ఇది ఉడికిపోయినాయి కాబట్టి సాయంత్రం తొందరగా అయిపోద్దండి పని అయితే కనుకండి. ఇదేమో ఎక్కువ టైం పడదు, ఒక పావు గంట పడుతుంది. సాయంత్రం ఫ్రై ఎప్పుడైనా మీరు చేసుకున్నారు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇంతకుముందు అయితే నేను పొడిగా చేశాను, అప్పుడు ధనియాల పౌడర్ అన్నీ వేసాను. కానీ ఈసారి అయితే నేను ధనియాల పౌడర్ గట్టి ఏమి వేయలేదు, కానీ చాలా టేస్ట్గా అయితే ఉందండి. జిగురుగా ఉండదండి ఇలా చేస్తే కనుక. చిన్న ముక్కల కింద గుండ్రగా కోసేసుకున్నాను. ఒక పెద్ద ఉంటే 4-5 ముక్కలు కోసాను, ఒక చిన్న అయితే 2 ముక్కల కింద కోసి రెడీ చేసుకున్నాను అనమాట అండి. ఇంక ఈ తాలింపు అయితే అందులో వేస్తాను. పప్పుసార్లు ఎప్పుడైనా తాలింపు కనుక చుర్రుమని మరిగితేనే ఏదైనా చుర్రుమంటేనే మనకైతే పప్పుసారు చాలా బాగుంటుంది, లేదంటే పెద్ద ఏం టేస్ట్ ఉండదండి. తాలింపు వేసినప్పుడు చల్లగా ఉన్న తాలింపు వేసామనుకో రుచి పసి ఉండదు, పప్పుసారి టేస్ట్ ఏమి ఉండదు. మనం ఎప్పుడున్న తాలింపు వేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపు పోపు అయితే వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత అయితే కనుక ఇంకా నేను మళ్ళీ అదే ప్యాన్లో అయితే నేను ఆయిల్ వేసుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా మా ఆయనగారు అయితే భోజనంకి అయితే లేట్గా వచ్చారన్నమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ ఫ్రై ఈజీగా అయిపోద్ది. ఉప్పు కారం పసుపు అండి అయితే ఉడికిపోయినాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చూసా పొడిగా వచ్చింది, ఎక్కడ జిగురు అన్నదే లేదండి, చాలా పొడిగా వచ్చింది. ఇది బంగాళదుంప ఫ్రై లాగా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక మీద నేను ప్రతి కుదిరినప్పుడల్లా నేను వారానికి 2 రోజులు 3 రోజులు నేనైతే డైలీ లాగ్స్ కింద తీసి పెడుతుంటానండి. ఎందుకంటే అస్తమాట ఊరిని వెళ్ళినప్పుడు వీడియోలు పెట్టినట్టు ఇంకా మా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఊర్లో వెళ్ళినాక అంత కుదరదు కదా, అందుకోసమని ఇంకా టెంపుల్స్ కట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అప్పుడు వెళ్ళమండి. మ్యాక్సిమం కుదిరితే సండే అప్పుడే కట్టని. ఇంకా మధ్యాహ్నం అయితే 2 అయిపోతుంది ఆ టైంకి అయితే. ఇంకా మా అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇంకా నేనైతే మనుషులనే చూపించట్లేదు, మాలో చూపిస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా అన్నం తింటున్నాం అన్నమాట. మా అన్నయ్య గారు అబ్బాయి, నేను, మా అత్తయ్య గారు, మా అమ్మాయి అంతే అండి. మా అబ్బాయి స్కూల్కి కూడా, మా ఆయనగారు ఇంకా రాలేదని చెప్పాను కదండి, మామయ్య గారింటికి అయితే వెళ్ళారండి. అసలు రానాక టైం పడుతుంది, మీరు తినండి అని ఫోన్ చేశారు. ఇంకా అందుకే మీరు తినేసి ఆ తర్వాత అయితే మా ఆయనగారు అయితే వచ్చారన్నమాట. పనసకాయ పట్టుకొని మీరు రమ్మంటున్నారా, పనసకాయ అరటికాయ కూరగాయని పళ్ళు తీసుకొచ్చారన్నమాట అండి. పండి ఇంటి దగ్గర న్యాచురల్గా. ఈ మధ్యకాలం మా మామయ్య గారి గుంటికి కూడా మేము వెళ్ళలేకపోతున్నామండి, ఎందుకంటే మా ఆయనగారు సెలవు ఉండట్లేదు అన్నమాట. ఇప్పుడు షాప్ నుంచి డైరెక్ట్కి వెళ్ళారన్నమాట. తర్వాత అయితే మా ఆయనగారు ఫోన్ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత నాకు ఒకటి మర్చిపోతున్నాను కదా, లాగ్స్ ఇంకా ఇంతకుముందు ఎప్పుడు తీయలేదు కదా, అందుకే మర్చిపోతున్నాను. అందుకే నేను మార్నింగ్ ఈవినింగే తీసానండి. నైట్ అయితే తీద్దామనుకున్నా కానీ నైట్ అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా నేను నైట్ అయితే మర్చిపోయాను, ఎందుకంటే నాకు తీయడం రాదే. డ్రైడ్ లాగ్స్ ఇప్పుడుగా తీస్తాను అందుకోసమని. ఇదైతే ఈవినింగ్ అయితే నేనైతే కాఫీ పెట్టుకొని తాగాను, ఎప్పుడు టీ తాగుతున్నాను కదా, కాఫీ పెట్టుకొని తాగాను. తర్వాత అయితే మా అబ్బాయి కూడా చపాతీ అయితే వేసేసాను కదా, ఇంకా తీరిబడిగా తాగుతున్నాను. మా అమ్మాయి కూడా ఇంకా లెగలేదండి. ఈవినింగ్ అయితే పడుకుంది అన్నమాట. 4:30 ఆ టైంకి అయితే పడుకుంది. 6:30 7 అయినా కూడా 7 ఆ టైంకి అయితే లేచినట్టుంది. మా అబ్బాయి వచ్చిన పావు గంటకు 20 నిమిషాలకు వేసింది. మా అబ్బాయి అయితే 6:30 ఆ టైంకి అయితే వస్తాయండి. తర్వాత అయితే ఇంకా కాఫీ తాగేసాకైతే ఇంకా నేను అలా కూర్చోను. అందులో మా అబ్బాయి అయితే వచ్చేసాడు. టీవీ చూస్తూ ఉన్నాను నేనైతే కనుక. ఏదో అంటే అంతలా ఎక్కువ టీవీ చూడండి, ఇంతకుముందు చూసినప్పుడు అయితే చూడండి.
ఈ లోపల మా అబ్బాయి అయితే వచ్చేసాడనమాట. వచ్చి రాగానే అయితే ఇంకా కాలు కడుక్కొని లోపలికి వచ్చి రాగానే నిన్నైతే చిన్న తిరుపతిలో ఆ బ్యాట్తో ఆటలాడుతున్నాడు. ఇదైతే డ్రెస్ ఇప్పేసి ఇంకా చపాతీ తీసుకుని తిని లేదా గట్టి పడిపోతాయి అని అన్నానని చెప్పేసి అప్పుడైతే ఇంకా డ్రెస్ మార్చుకొని అప్పుడైతే చపాతీ తిన్నాడు. అలా ఉండదన్నమాట. నేనైతే మా ఆయనగారు అయితే ఈవినింగ్ వచ్చినప్పుడు భోజనం తిన్నప్పుడు గట్టి వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఈవినింగ్ చాలా పనులు ఉంటాయి కానీ అయితే తీయడం మర్చిపోయాను. ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం కదా బ్లాగ్ తీయడం, అందుకనే. ఓకే, ఇంకా ఈ డైలీ లాగ్స్ వస్తూ ఉంటాయండి. ఈ లోపల సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.